హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, మనకు విదేశాలకు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇంగ్లీషు భాషను పరీక్షించే విధంగా మనకు ప్రతి ఏటా టోఫెల్ ఎగ్జామ్ అనేది అర్హత పరీక్ష పెడతారు. ఈ టోఫెల్ యొక్క అబ్రివేషన్ ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. టోఫెల్ పూర్తి పేరు ద టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వేజ్. దీంట్లో ఆస్ట్రేలియా వీసాకు సంబంధించిన ఈ టోఫెల్ స్కోరు ఇకపై చెల్లుబాటు అవుతుందని ఆ పరీక్షను నిర్వహించే ఈటీఎస్ అనే సంస్థ, ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ అనే ఒక సంస్థ ప్రకటించింది. దీని ద్వారా గతేడాది జూలైలో ఆస్ట్రేలియా హోం వ్యవహారాల విభాగం, డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వాళ్ళు టోఫెల్ పైన ఒక సమీక్ష విధించి దీనిపైన ఈ స్కోర్లను ఆమోదించబోమని వీరు గత సంవత్సరం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ టోఫెల్ను నిర్వహించే ప్రిన్స్టన్ కేంద్రంగా పనిచేసే ఈటీఎస్ అనే సంస్థ దీనికి రెస్పాండ్ అయింది. మే 5, 2024 సంవత్సరం నుండి మే 5, 2024 సంవత్సరం నుంచి నిర్వహించే ఈ టోఫెల్ అనే ఎగ్జాము పరీక్షలో సాధించిన స్కోరును ఆస్ట్రేలియా వీసా అవసరాల నిమిత్తం పరిగణలోకి తీసుకుంటామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గతేడాది చేపట్టిన సమీక్ష ప్రక్రియను అనుసరించి ఈ టోఫెల్ ఐబీటీలో మార్పులు చేశామని, అనంతరం ఈ మార్పులకు ఆమోదం కూడా లభించిందని ఈటీఎస్ ఇండియా దక్షిణాసియా మేనేజర్ సచిన్ జైన్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. 2024 సంవత్సరము ఈ సంవత్సరం ఉన్నంత ఎండలు గత 100 సంవత్సరాల క్రితం కూడా లేవు. చాలామంది వడదెబ్బకు గురయ్యి చనిపోతున్న ఘటనలో మనం దినపత్రికలో రోజు చూస్తున్నాము. ఈ సందర్భంగా క్లైమేట్ ట్రెండ్స్ అనే ఒక సంస్థ ఒక నివేదిక ద్వారా ఈ అత్యంత వేడికి సంబంధించిన ఈ నివేదికను ఒకటి తయారు చేసింది. క్లైమేట్ ట్రెండ్స్ అనే ఒక సంస్థ ఒక నివేదిక ద్వారా తెలిపింది 2024 సంవత్సరము అత్యంత వేడి సంవత్సరంగా వార్తల్లో నిలిచింది. చరిత్రలోనే తొలి 5 స్థానాల్లో ఒకటిగా నిలిచింది. సూపర్ ఎల్నినో తీవ్ర ఉష్ణోగ్రతలే దీనికి కారణమని, ముందస్తు ఋతుపవన జల్లులు జాడ ఇప్పటివరకు కనిపించలేదని, ఈ ఎన్నికలపైన ఎండల ప్రభావం కూడా పడుతుందని తెలిపింది. ఈ ఏడాది ప్రపంచంలోనే 49% జనాభా 64 కంట్రీస్లో ఓటు హక్కు వినియోగించుకుంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 90 crores పీపుల్స్, 90 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు 4 నుంచి 8 రోజులు వడగాలులు అనేవి ఉంటుంటాయి. ఈసారి అవి 10 నుంచి 20 రోజులకు పెరిగాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రత కేరళలో ఓటు వేసేందుకు వరుసలో నిల్చోవడంతో 10 మంది ఎండదెబ్బకు మరణించారు. అయితే ఈ కేరళ విపత్తు నిర్వహణ అథారిటీ లెక్కల ప్రకారం ఏప్రిల్ 22వ తేదీ నాటికి 413 వడదెబ్బ కేసులనేవి నమోదయ్యాయి. ఒడిశాలో 124 కేసులు నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటికే 20% ముందస్తు ఋతుపవనాల వర్షపాతం లోటు అనేది నమోదైంది. మానవ తప్పిదాల కారణంగా వాతావరణంలో తీవ్ర మార్పులు ఎల్నినో మరింత బలంగా మారడానికి కారణమయ్యాయి. ఇక భారత వాతావరణ విభాగము అంచనా ప్రకారము వాతావరణం కారణంగా దేశంలో వర్షాలకు అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదని, ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి సముద్రాల లూలు తగ్గిపోయి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దేశంలోని కోస్తా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 37 degrees దాటితే అత్యంత ప్రమాదకరంగా భావించాల్సి ఉంటుందని, తీర ప్రాంతం అత్యంత ప్రభావంగా ఉంటుందని అమెరికాకు చెందిన క్లైమేట్ సెంట్రల్ అనే సంస్థ ప్రధాన కేంద్రం ఎక్కడంటే అమెరికా. ఈ సంస్థ ఎన్నికల ప్రారంభమైన తర్వాత ఏప్రిల్లో భారత్లో 51 ప్రధాన నగరాలకు గాను 36 నగరాల్లో వరుసగా 3
అంతకన్నా ఎక్కువ రోజులు 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, ఏప్రిల్లో 3 రోజుల కన్నా ఎక్కువగా 18 నగరాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని క్లైమేట్ ట్రెండ్ అనే ఒక సంస్థ, అమెరికాకు చెందింది, ఇది తన నివేదికలో తెలిపింది. ఇది 2024 అత్యంత వేడి సంవత్సరంగా ఉంటుందని కూడా ప్రకటించింది. మనకు IIITలు ఎంత ఆవిష్కరణలు చేస్తున్నాయో మనకు వార్తల్లో నిత్యం చూస్తుంటాము. ఈ IIITలో భాగంగా IIIT హైదరాబాదులోని ఒక పరిశోధక బృందము న్యూమోనియా, ఏదైతే మనకు ఊపిరితిత్తులు నిమ్ము చేస్తాయో ఈ చిన్నపిల్లలకు దీన్ని న్యూమోనియా అంటాము. ఈ న్యూమోనియా నిర్ధారణకు వైర్లెస్ డిటెక్టర్లను కనిపెట్టినట్టు IIIT హైదరాబాదుకు చెందిన పరిశోధక బృందము ఈ ఆవిష్కరణలతో ముందుకొచ్చింది. చిన్నపిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, న్యూమోనియాను నిర్ధారించేందుకు IIITకి చెందిన హైదరాబాదు IIIT హైదరాబాద్లోని ఐసీవైబ్స్ పరిశోధనా ప్రయోగశాల వైర్లెస్ డిటెక్టర్ను ఆవిష్కరించింది. సమీకృత సర్క్యూట్లను అభివృద్ధి చేస్తున్నామని ఐసీవైబ్స్ ప్రయోగశాల వ్యవస్థాపకులు ప్రొఫెసర్ అభిషేక్ శ్రీవాస్తవ తెలిపారు. కొన్నేళ్ల నుంచి పరిశోధనలు చేస్తున్నామని, చిప్ల రూపకల్పనకు ముందు సాఫ్ట్వేర్ సాయంతో ప్రయోగాలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఇక ఈ సెమీకండక్టర్లు, చిప్ల వినియోగము పెరుగుతున్న దృష్ట్యా రోగ నిర్ధారణకు వీటిని ఉపయోగించడంతో రోగులను సందర్శించకుండానే వ్యాధి తీవ్రతను తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. గోల్డెన్ అవర్లో అత్యవసరమైన వైద్య సహాయాన్ని ప్రారంభించేందుకు అవసరమైన చిప్ పేటెంట్కు అసాధారణ హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత పడిపోవడాన్ని గుర్తించే పరికరాలకు పేటెంట్కు దరఖాస్తు కూడా చేసుకున్నట్టు IIITకి హైదరాబాదు పరిశోధక బృందం వెల్లడించింది. నేడు 3వ విడత ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. 93 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతుంది. పోలింగ్ జరగాల్సిన ఉన్నాయి మొత్తము ఓటర్లు 17,24,00,000 మంది. వీరిలో మహిళలు 8,39,00,000. పోలింగ్ కేంద్రాలు 1,85,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో చూసినట్టయితే గుజరాత్లో 25 స్థానాల్లో, కర్ణాటకలో 14 స్థానాలకు, మహారాష్ట్రలో 11 స్థానాలకు, ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలకు, మధ్యప్రదేశ్లో 9 స్థానాలకు, ఛత్తీస్గఢ్లో 7 స్థానాలకు, బీహార్లో 5 స్థానాలకు, పశ్చిమ బెంగాల్లో 4 స్థానాలకు, అస్సాంలో 4 స్థానాలకు, గోవాలో 2 స్థానాలకు, దాద్రా నగర్ హవేలీ, దమన్ దీవులకు 2 స్థానాలకు ఈ ఎలక్షన్ అనేది ఈరోజు మూడో విడతలో భాగంగా జరుగుతుంది. ఈ మండుటెండలో సైతము మొత్తము జనాలు ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోలింగ్ జరగనున్న స్థానాలు మొత్తం 93 స్థానాల్లో జరుగుతుంది. పాల్గొనే ఓటర్ల సంఖ్య 17,24,00,000 మంది. దీంట్లో మహిళలు 8,39,00,000. పోలింగ్ కేంద్రాలు 1,85,000 పోలింగ్ కేంద్రాలు అనేవి జరుగుతున్నాయి. కన్నడ నాట ఈరోజు జరగబోయే ఓట్లలో ఇది తుది విడతగా జరుగుతుంది. ఇక్కడ ఈ మూడో ఎన్నికలతోని కర్ణాటకలో పూర్తిగా కంప్లీట్ అవుతాయి ఎన్నికలు అనేవి. కర్ణాటకలో పోలింగ్ జరగనున్న స్థానాలు మొత్తం 14 స్థానాలు. ఓటింగ్ జరిగే ప్రాంతాలు కిత్తూరు కర్ణాటక, కళ్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక. ఇక్కడ నియోజకవర్గాలు చిక్కోడి, బెళగావి, బాగల్కోటೆ, విజయపుర, కలబురగి, రాయచూర్, బీదర్, కొప్పళ, బళ్ళారి, హవేరి, ధారవాడ, ఉత్తర కన్నడ, దావణಗೆರೆ, శివమొగ్గ ప్రాంతాల్లో మొత్తము దక్షిణ భారత్లో కనీసం 50 స్థానాలు గెలుచుకోవాలని భారతీయ జనతా పార్టీ సందర్భంగా లక్ష్యం పెట్టుకుంది. కర్ణాటకలో తుది విడత సార్వత్రిక సమరానికి మొత్తము 28 లోక్సభ నియోజకవర్గాలు ఉండగా గత నెల 26న 14 చోట్ల పోలింగ్ అనేది జరిగింది. మిగిలిన 14 సీట్లలో మంగళవారం ఓటింగు జరగనుంది. నకిలీ వీడియోలను తొలగించి సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలపైన ఈసీ హుకుం జారీ చేసింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న నకిలీ వీడియోలు, అసత్య ప్రచారాలపైన ఎలక్షన్ కమిషను కన్నెరజేసింది. ఎందుకంటే ఓటర్లను లేనిపోని భయభ్రాంతులకు గురిచేసే విధంగా ఏవైనా వీడియోలు, అసత్య ప్రచారాలు చేసి ఉన్నట్టయితే అలాంటి వీడియోలను తొలగించాలని
సంబంధిత ఫిర్యాదులను రాజకీయ పార్టీల దృష్టికి తీసుకొచ్చి వెంటనే 3 గంటల్లోగా వాటిని తొలగించాలంటూ నిర్ణీత వ్యవధిని నిర్దేశించింది. దీన్ని ఆ పార్టీ బాధ్యులెవరో గుర్తించి హెచ్చరించాలని తెలిపి అవతల పక్షం వ్యక్తులను అనుకరించడం, అవహేళన చేసేలా వీడియోలను మార్ఫింగ్ చేయడం తగదని సామాజిక మాధ్యమాలను ఎన్నికల ప్రచారానికి బాధ్యతాయుతంగా నైతికంగా వినియోగించుకోవాలని హితవు పలికింది. ఇకపై పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఓటర్ టర్నౌట్ యాప్ ఒకటి సిద్ధం చేశారు. ఓటర్ టర్నౌట్ యాప్. ఈ యాప్లు అనేవి మనకి ఎగ్జామ్లో ఎక్కువగా అడుగుతారు. ఎందుకంటే ఇది మొత్తం యాప్ల యుగం కాబట్టి మనకు ఆల్రెడీ విజిల్ యాప్ అనేది భారత ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. దీంట్లో పోలింగ్ కేంద్రానికి ఎలా చేరుకోవాలా, పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరు, ఎలాంటి నియమాలు పాటించాలనేవి విజిల్ యాప్లో ఎవరైనా డబ్బులు పంచుతున్నా, మారణాయుధాలు కలిగి ఉన్న ఇలాంటికి సంబంధించిన వివరాలన్నింటినీ మనము అప్లోడ్ చేయగానే గంట లోపలనే మనకు పరిష్కారం అనేది విజిల్ యాప్ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా పోలింగ్ శాతాన్ని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా ఓటర్ టర్నౌట్ యాప్లో కొత్త ఫీచర్ను జోడించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తొలి 2వ విడతల పోలింగుల వివరాలను వెల్లడించడంలో ఈసీ జాప్యం చేసిందంటూ విపక్షాలు విమర్శలు తలెత్తిన నేపథ్యంలో జరగనున్న ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని సమగ్రంగా తెలిపేందుకు ఒక ఫీచర్ను ఓటర్ టర్నౌట్ అనే మొబైల్ యాప్ను జోడించింది. ఈ ఓటర్ టర్నౌట్ మొబైల్ యాప్లో సాయంత్రం 7 గంటల వరకు ప్రతి 2 గంటలకు ఒకసారి ఓటు వేసిన వారి సంఖ్యను అప్డేట్ చేస్తామని సోమవారం ఒక ప్రకటనలో విడుదల చేసింది. ఇది ఖచ్చితమైన సమాచారం అవసరమయ్యే మీడియా ఇతరులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపింది. నేడు రోదసిలోకి సునీత విలియమ్స్ పయనించనున్నారు. ఈమె యాత్రతో 3వసారి రోదసిలోకి వెళ్తున్న భారత సంతతి వ్యోమగామిగా చరిత్రలో నిలిపోనుంది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ 3వసారి రోదస్ యాత్రకు సిద్ధమయ్యారు. ఈమె వెళ్లే సంస్థ పేరు బోయింగ్ అనే సంస్థకు చెందిన స్టార్లైనర్ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8:04 ఫ్లోరిడాలోని కేప్ కెనావెరల్ నుంచి ఈ వ్యోమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో సునీత మిషన్ పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఆమెతో పాటు బుచ్ విల్మోర్ కూడా ఉన్నారు. అంతరిక్షంలోకి పయనమవుతున్నారు. వీరు భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ ఏదైతే ఉందో దీంతో పాటు వారం రోజు బస చేస్తారు. స్టార్ లైనర్ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. దీనివల్ల ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలుగా జరిగింది. ఈ యాత్ర విజయవంతమయ్యేందుకు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వ్యోమగాములను చేరవేసే 2వ వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ప్రస్తుతం స్పేస్ ఎక్స్ వ్యోమనౌక ఈ సేవలను అందిస్తుంది. స్టార్ లైనర్తో మానవ సహిత యాత్ర నిర్వహించడము ఇదే మొదటిసారి. తాజాగా అంతరిక్ష యాత్ర గురించి సునీత విలియమ్స్ ఇంటర్వ్యూ మాట్లాడుతూ, గణేశుడు నా అదృష్ట దైవం, అందువల్ల గణనాథుడి విగ్రహాన్ని వెంట తీసుకువెళ్తానంటూ నేను ఆధ్యాత్మికవాదినంటూ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు వెళ్తుంటే సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టు ఉంటుందని ఆమె తెలిపారు. 2006లో ఆమె 2012లో రోదసిలోకి వెళ్లారు. ఆ అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు. 320 రోజుల పాటు అంతరిక్షంలో ఆమె గడిపారు. అణ్వాయుధ విన్యాసాలకు సిద్ధమైన రష్యా ఉక్రెయిన్ సమీపంలో అణ్వాయుధ విన్యాసాలు మొదలుపెట్టాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన సైన్యాన్ని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ఇతను 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ పాస్ తప్పనిసరి అంటూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తమిళనాడులోని ప్రసిద్ధ వేసవి విడిది కేంద్రాలైన ఊటీ, కొడైకెనాల్ వెళ్లేందుకు ఈ పాస్ అనేది తప్పనిసరిగా చేసిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్, ఈ పాస్ వినియోగము ప్రారంభమయ్యాయి. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకే ఈ ఊటీ, కొడైకెనాల్ వెళ్లేవారికి 7వ తేదీ నుంచి ఈ పాస్ తప్పనిసరి అంటూ గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
అయితే పర్యాటకులు తమ వివరాలను, వాహనాల నెంబర్లను, వచ్చే రోజు, బస చేసే చోటు వంటి వివరాలను ఆన్లైన్ ద్వారా వెల్లడించి ఈ పాస్ పొందాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ సోమవారం ఉదయం 6 గంటలకు ప్రారంభమై ఊటీ, కొడైకెనాల్ వెళ్లే పర్యాటకుల వ్యాపారులు వివరాలను www.epass.tnega.org వెబ్సైట్లో నమోదు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విధానం జూన్ 30 వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తెలిపారు. టైటానిక్ కెప్టెన్ బెర్నార్డ్ హిల్ కన్నుమూశారు. ఇతను 79 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. టైటానిక్ ఇతను చేసిన సినిమాలో ఒకసారి చూసినట్టయితే టైటానిక్, ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ లాంటి మరపురాని పాత్రలు పోషించిన హాలీవుడ్ నటుడు బెర్నార్డ్ హిల్ 79 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. గాయని బార్బారా డిక్సన్ సోమవారం ఎక్స్ ద్వారా తెలిపారు. టైటానిక్లో కెప్టెన్ ఎడ్వర్డ్ జే స్మిత్ పాత్ర ఆయన ఎనలేని పేరు తెచ్చింది. నటనపై మమకారంతో థియేటర్ ఆర్ట్స్ నేర్చుకున్న బెర్నార్డ్ తర్వాత టీవీ షోలు, హాలీవుడ్ సినిమాలకు పనిచేయడం ప్రారంభించారు. వోల్ప్ హాల్ అనే సినిమాతో వెలుగులోకి వచ్చిన ఆయన 50కి పైగా హాలీవుడ్ సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. యాక్టర్స్ గిల్డ్, బాఫ్టా లాంటి అవార్డులకు నామినేట్ అయ్యారు. ఆయన నటనని కొనియాడుతూ అభిమానులు, సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. చివరిసారిగా ఫరెవర్ నౌ అనే హాలీవుడ్ చిత్రంలో నటించారు. బెర్నార్డ్ హిల్ GST-AT తొలి అధ్యక్షుడిగా మిశ్రా ఎంపికయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు GST అప్పిలేట్ ట్రిబ్యునల్, AT అంటే అప్పిలేట్ ట్రిబ్యునల్, గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ GST-AT తొలి అధ్యక్షుడిగా జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రా ఎంపికయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇతని చేత ప్రమాణ స్వీకారం చేయించారు. GST సంబంధిత వివాదాల పరిష్కారంలో కీలకంగా వ్యవహరించనున్న GST-AT అప్పీలేట్ ట్రిబ్యునల్ కార్యకలాపాలు ప్రారంభమైనట్లే లెక్క. మిశ్రా ఇంతకు మునుపు జార్ఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఈయన్ను GST అప్పీలేట్ ట్రిబ్యునల్ అధ్యక్షుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో అన్వేషణ ఎంపిక కమిటీ ఎంపిక చేసింది. GST ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలయ్యే అప్పీలను విచారించేందుకు GST అప్పీలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది. ఇందుకు ఒక ప్రధాన ధర్మాసనంతో పాటు వివిధ రాష్ట్రాల ధర్మాసనాలు కూడా ఈ GST అప్పీలేట్ ట్రిబ్యునల్లో ఉంటాయి. దీనికి మొదటి అధ్యక్షుడిగా జస్టిస్ రిటైర్డ్ సంజయ్ కుమార్ మిశ్రాను ఎంపిక చేశారు. మన అంతర్జాతీయ ప్రయాణికుల్లో 50% మంది మన దేశీయ విమానాల్లోనే ప్రయాణిస్తున్నట్టు క్రిసిల్ అనే ఒక రేటింగ్ సంస్థ 2027-28 కల్లా ఇది సాకారమవుతుందని క్రిసిల్ అనే ఒక రేటింగ్ సంస్థ తెలిపింది. దీంట్లో అంతర్జాతీయంగా కొత్త మార్గాలు నిర్దేశించుకొని అందుకనుగుణమైన పెద్ద విమానాలను జత చేసుకొని ఉండడంతో అంతర్జాతీయ రద్దీలో వాటా పెరుగుతున్నందువల్ల 2023-24లో భారత అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ 7 కోట్లకు చేరిందని, వీసా నిబంధనలు సడలటానికి తోడు ఖర్చు పెట్టేందుకు సరిపడా ఆదాయాలు పెరగడం, భారత్ను పర్యాటక కేంద్రంగా మార్చడంపైన కేంద్రం దృష్టి పెట్టడము, వచ్చే 4 ఆర్థిక సంవత్సరాల్లో అంతర్జాతీయ ప్రయాణికుల రద్దీ వార్షిక వృద్ధి యాన్యువల్ గ్రోత్ రేట్ అనేది 10-11% నమోదు కావచ్చని తెలిపింది. ఇండిగో నుంచి 30 A350-900 విమానాలకు ఆర్డర్ చేస్తున్న ఎయిర్ బస్ అంతర్జాతీయ మొబైల్ నెంబర్తోనూ UPI చెల్లింపులు చేయవచ్చని ICICI బ్యాంకు తెలిపింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ UPI అనేది పూర్తి పేరు. దీని ద్వారా అంతర్జాతీయ మొబైల్ నెంబర్లతోనూ కూడా UPI చెల్లింపులు చేయవచ్చని ICICI బ్యాంకు మొబైల్ బ్యాంకింగ్ యాప్ మొబైల్ పే ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆంధ్ర, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్లతో పురుగు మందుల ఎరువుల పిచికారీ అనేది జరుగుతుంది. డ్రోన్ కంపెనీ డ్రోన్ డెస్టినేషన్ అనే కంపెనీ ఈ సందర్భంగా తెలిపింది. డ్రోన్ డెస్టినేషన్ అనే కంపెనీ ఇది ఒప్పందం ప్రకారం ఎకరాకు 400 నుంచి 800 రూపాయల చొప్పున చెల్లిస్తారు. కనిష్ట ధర వద్ద 120 రూపాయలు, గరిష్ట ధర వద్ద 240 కోట్లు ఆర్జించగలమని డ్రోన్ డెస్టినేషన్ అనే సంస్థ తెలిపింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో డ్రోన్ డెస్టినేషన్ కార్యక్రమాలను చేపట్టనుంది.
బాలీవుడ్ స్టార్ కరీనా కపూర్ ఖాన్ నేషనల్ అంబాసిడర్ ఆఫ్ యూనిసెఫ్ ఇండియాకు ఎంపికైంది. యూనిసెఫ్ 4 మే 2024 ఎంపికైంది. ఈమె షీ హ్యాస్ బీన్ అసోసియేటెడ్ విత్ యూనిసెఫ్ ఇండియన్ సైన్స్ 2014 నుంచి యూనిసెఫ్ పలు కార్యక్రమాలకు భారతదేశం తరపున రాయబారిగా ఉంది. సెలబ్రిటీ అడ్వకేట్ ఫర్ యూనిసెఫ్ ఇండియా తెలిపింది. ఇండియా 159వ ర్యాంకు సాధించింది. యాన్యువల్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఇండియా యొక్క గ్రోత్ రేటు 159. మొత్తం 180 దేశాలకు గాను భారతదేశము దీంట్లో 180 దేశాలను తీసుకున్నట్టయితే దీంట్లో భారత్ యొక్క ర్యాంకు 159. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024కి. దీంట్లో రిపోర్టర్ వితౌట్ బార్డర్స్, షార్ట్ ఫర్ రిపోర్టర్స్ అండ్ ఫ్రంటియర్స్ ఆఫ్ ఫ్రెంచ్, ఇండియా ర్యాంకు 2023లో 161 ఉండగా ఇప్పుడు కొత్తగా వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో 159 ర్యాంకుకు ఎగబాకింది పైకి. జస్టిస్ సంజయ్ కుమార్ మిశ్రా, ప్రెసిడెంట్ ఆఫ్ ది గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అపీలేట్ ట్రిబ్యునల్కి ఎంపికయ్యారు. టీమ్ ఇండియా T20 ప్రపంచ కప్ జెర్సీని విడుదల చేసింది. ఈ జెర్సీ నీలము నారింజ రంగుల్లో ఉంది. టోర్నీ జూన్ 2న ఆరంభం కానుంది. T20 ప్రపంచ కప్ దీనికి సంబంధించిన జెర్సీను హెలికాప్టర్ ద్వారా ఈ విధంగా వెలుగులోకి తీసుకొచ్చారు. ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు 5 స్వర్ణ పతకాలను సాధించారు. బ్రిజేష్ 48 కేజీల విభాగంలో, ఆర్యన్ హోడా 51 కేజీల విభాగంలో, యశ్వర్ధన్ 63.5 కేజీల విభాగం, లక్ష్మి 50 కేజీల విభాగం, నిషా 52 కేజీల విభాగంలో ఫైనల్లో విజయాలు నమోదు చేసి ఆసియా అండర్ 22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారతదేశానికి 5 పసిడి పతకాలను సాధించి పెట్టారు ఈ యువ బాక్సర్లు. అత్యంత పెద్ద వయసులో T20 ప్రపంచ కప్లో ఆడిన ఆటగాడిగా ఉగాండా ఆఫ్ స్పిన్నర్ అయిన ఫ్రాంక్ సుబుగా రికార్డుల్లోకి ఎక్కాడు. ఇతని పేరు ఉగాండాకు చెందిన ఆఫ్ స్పిన్నర్. ఇతను ఫ్రాంక్ సుబు. ఇతను అత్యంత పెద్ద వయసులో T20 ప్రపంచ కప్ ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించారు. ఉగాండా క్రికెట్ సంఘం ఈ విషయాన్ని ప్రకటించింది. 15 మంది జట్టు సభ్యుల్లో 43 ఏళ్ల సుబుగా చోటు దక్కింది. బ్రయాన్ మసాబా ఆ జట్టుకు కెప్టెన్. ఆఫ్రికా క్వాలిఫైయర్స్ రీజనల్లో ఫైనల్లో 2వ స్థానంలో నిలవడం ద్వారా ఉగాండా ప్రపంచ కప్కు అర్హత సాధించింది. IPL సీజన్ 17లో భాగంగా మనకు వివిధ మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి రోజు. దీంట్లో పాయింట్ల పట్టికను ఒకసారి పరిశీలించినట్టయితే కోల్కతా అత్యధిక రన్ రేటు, కోల్కతా రాజస్థాన్ కలిసి 16 నెట్ రన్ రేట్స్తోని పాయింట్స్తోని ఉంది. దీంట్లో 16 పాయింట్స్తో వద్ద కోల్కతా రాజస్థాన్ 16 పాయింట్స్తో ఉన్నాయి. ఇవి కోల్కతా ఆడిన మ్యాచ్లు 11, గెలిచినవి 8. రాజస్థాన్ ఆడిన మ్యాచ్లు 10, గెలిచినవి 8. చెన్నై హైదరాబాదు, లక్నో 12 పాయింట్స్ వద్ద కొనసాగుతున్నాయి. ఢిల్లీ 10 పాయింట్స్. ఇక బెంగళూరు, పంజాబ్, ముంబై 10 పాయింట్స్ వద్ద. బెంగళూరు, పంజాబ్, ముంబై, గుజరాత్ 8 పాయింట్స్ వద్ద ఇవి కొనసాగుతున్నాయి పాయింట్ల పట్టికలో. ఇవి మే 7, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.